Good morning to all. Today I would like to explain about evaluation of postfix expression. Okay. So previous topic is we can convert the infix expression into postfix expression. Okay. Previously we have to see two examples, that is to convert the infix expression to postfix expression. Okay, so that means the postfix expression, it contains the operands first, after that operators will be appear. Okay, so we know that already. The importance of postfix expression is here the operands operators are occur at the end of the string. Okay, so and also the all operators having the in priority order. Okay, so that means so first of all, whatever the operator will occur, those operation will be performed first. Okay, so that is the most importance of postfix expression. Okay, so here to evaluation of postfix expression we should use the stack. Okay, so the procedure how to evaluate the postfix expression by using stack. Okay, అనేది సో ఈ ఎగ్జాంపుల్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో చాలా సింపుల్ ఎగ్జాంపుల్, ఈజీగా ఉంటుంది. సో సపోజ్ అవర్ postfix expression is plus minus 382 by plus into 2 exponent. Okay, that is cap. Okay, 3 plus. So this is the our postfix expression. Okay, it contains the following operators and operands. Okay, first of all, whenever first of all our compiler will scans this expression from left side to right side. Okay, so previous lage. Okay, so in the first the left side occur 6, so that is a symbol. Okay, 6 is a symbol. సో ఇక్కడ చూడండి సింబల్స్ ఉంటాయి. ఓకే, ఆపరేటర్స్ ఉంటాయి. అంటే సింబల్ అంటే ఏంది, ఆపరాండ్స్. 6 ఈజ్ ఏ ఆపరాండ్. ఓకే, ఆపరాండ్ ఎప్పుడైతే అక్కరైందో ఆపరాండ్ని స్టాక్లోకి పుష్ చేయడమే. కాబట్టి 6 వచ్చింది. సో 6ని ఎక్కడ ప్లేస్ చేసాము, స్టాక్లోకి పుష్ చేసాము. నెక్స్ట్ 2 అక్కరైంది తర్వాత. సో 2 అక్కరైంది కాబట్టి 6 నెక్స్ట్ ఆపరాండే కాబట్టి అగైన్ 2ని స్టాక్లోకి పుష్ చేసాము. తర్వాత ఏం అక్కరైంది, 3 అక్కరైంది. సో 3 కూడా ఆపరాండే కాబట్టి సో ఆ స్టాక్లోకి పుష్ చేసాము. కాబట్టి స్టాక్లో ఇప్పుడు ఏమున్నాయి, 6, 2, 3 ఉన్నాయి. సో నెక్స్ట్ ప్లస్ వచ్చింది, అంటే ప్లస్ అక్కరైంది. సో ప్లస్ అక్కరైంది. ప్లస్ అంటే ఏంది, ఆపరేటర్. ఓకే, ప్లస్ ఆపరేటర్. సో ప్లస్ అనేది ఆపరేటర్ కాబట్టి ఓకే. సో ఇప్పుడు ఎప్పుడైతే ఆపరేటర్ అక్కరైందో ఓకే, సో అప్పుడు లాస్ట్ 2 ఆపరాండ్స్ అంటే స్టాక్లోకి పుష్ చేసాం కదా, లేటెస్ట్ 2 ఆపరాండ్స్ వాటిని పాప్ చేయాలి. సో ఫస్ట్ 3ని పాప్ చేస్తున్నాం, అంటే టాప్ ఆఫ్ ది స్టాక్లో ఏముంటుంది, 3 ఉంటుంది. సో ఆ 3ని పాప్ చేసి ఎక్కడ ప్లేస్ చేయాలి, ఆపరాండ్ 2లో ప్లేస్ చేయాలి. అగైన్ 2ని పాప్ చేసి ఆపరాండ్ 1లో ప్లేస్ చేయాలి. అంటే ఫస్ట్ వచ్చింది ఆపరాండ్ 1, సెకండ్ వచ్చింది ఆపరాండ్ 3, అంటే ఆపరాండ్ 2. సో దట్ మీన్స్ ఏదైతే ఫస్ట్ వాల్యూ స్టాక్లోకి పుష్ చేసామో అది ఆపరాండ్ 1 అవుతుంది. జాగ్రత్తగా వినండి ఈ పాయింట్. నెక్స్ట్ పుష్ చేసింది ఆపరాండ్ 2 అవుతుంది. అంటే ఇక్కడ ప్లస్ ఎప్పుడైతే అక్కరైందో టాప్ 2 ఎలిమెంట్స్ అంటే స్టాక్లో ఉండే టాప్ 2 ఎలిమెంట్స్ వాటిని పాప్ చేసి ఆపరాండ్ 1 ఒకటి, ఆపరాండ్ 2 ఒకటి ప్లేస్ చేసాం. సో ఇప్పుడు ఏమొచ్చింది, ప్లస్ వచ్చింది. సో ప్లస్ వచ్చింది కాబట్టి ఈ 2 ఆపరాండ్స్ని మనం ఆపరేట్ చేయాలి. అంటే ఏమొస్తుంది, 2 + 3 అంటే ఎంత, 5. సో ఆ 5ని ఏం చేస్తాం, స్టాక్లోకి పుష్ చేస్తాం. అప్పుడు స్టాక్లో ఎంత ఉంటుంది, 6, 5 ఉంటుంది. ఓకేనా, అర్థమైందా. ఆఫ్టర్ దట్ ఏమొచ్చింది, ఏమి అక్కరైంది, మైనస్ అక్కరైంది. ఓకే, అది మైనస్ అనమాట. సో మైనస్ అక్కరైతే అగైన్ స్టాక్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఆ 2 ఎలిమెంట్స్ని పాప్ చేస్తాం. అంటే 6 వచ్చి ఫస్ట్ చూడండి, ఫస్ట్ పాప్ చేసిన దాన్ని ఆపరాండ్ 2లో ప్లేస్ చేస్తాం. ఆఫ్టర్ దట్ పాప్ చేసిన దాన్ని ఆపరాండ్ 1లో ప్లేస్ చేస్తాం. అంటే 6 - 5, సో దట్ ఈస్ 1. సో ఆ రిజల్టెంట్ని ఎక్కడ పుష్ చేస్తాం, స్టాక్లోకి పుష్ చేస్తాం. ఆఫ్టర్ దట్ మైనస్ తర్వాత ఏముంది, మన ఇచ్చిన postfix ఎక్స్ప్రెషన్లో 3 ఉంది. సో ఆ 3ని ఆపరాండ్ కాబట్టి స్టాక్లోకి పుష్ చేస్తాం. అగైన్ ఏమక్కరైంది, 8. సో 8 కూడా ఆపరాండ్ కాబట్టి స్టాక్లోకి పుష్ చేస్తాం. అంటే 1, 3, 8 ఉంటుంది. అగైన్ ఏమక్కరైంది, 2. సో 2 కూడా ఆపరాండ్ కాబట్టి సో స్టాక్లోకి పుష్ చేస్తాం. అంటే 1, 3, 8, 2. సో ఇవన్నీ ప్రీవియస్గానే ఇక్కడ ఏమి ఆపరేషన్ జరగలేదు.
సో కాబట్టి ప్రీవియస్గా ఏమున్నాయి అవే ఉన్నాయి. ఓకేనా, 651 అనేది ప్రీవియస్గా ఏం రాసామో అదే రాసాం. ఓకే, సో నెక్స్ట్ బై, ఇప్పుడు డివిజన్ ఆపరేటర్ వచ్చింది. సో ఇప్పుడు డివిజన్ ఆపరేటర్ వచ్చింది కాబట్టి టాప్ ఆఫ్ ది స్టాక్లో ఆపరేటర్ కాబట్టి, డివిజన్ అనేది ఆపరేటర్ కాబట్టి టాప్ ఆఫ్ ది స్టాక్లో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి, 8 2 ఉన్నాయి. సో నేను ఇందులోకి ఏం చెప్పాను, సో ఫస్ట్ పాప్ చేసింది ఆపరెంట్ 2లో ప్లేస్ చేయాలి. సో ఫస్ట్ పాప్ చేసింది 2, సో నెక్స్ట్ పాప్ చేసింది ఆపరెంట్ 1లో ప్లేస్ చేయాలి. సో కాబట్టి 2ని ఆపరెంట్ 2లో, 1ని ఆపరెంట్ 1లో ప్లేస్ చేసాము. సో అప్పుడు ఎంత వస్తుంది, 8/2 అంటే రిజల్ట్ ఎంత, 4. సో 1 ఇప్పుడు 4ని స్టాక్లోకి పుష్ చేస్తాం. సో 1 3 4 అవుతుంది. అగైన్ బై తర్వాత ఏ సింబల్ ఉంది, ప్లస్ ఉంది. సో ప్లస్, సో అగైన్ ఏం అక్కరైంది, ఆపరేటర్ అక్కరైంది. సో ఆపరేటర్ అక్కడైతే ఏం చేయాలి, టాప్ 2 ఎలిమెంట్స్ని పాప్ చేయాలి. అంటే 4ని పాప్ చేసి ఆపరెంట్ 2లో ప్లేస్ చేయాలి, 3ని పాప్ చేసి ఆపరెంట్ 1లో ప్లేస్ చేయాలి. సో 3 + 4 ఎంత అవుతుంది, 7 అవుతుంది. ఓకే, 1 7. ఆ 7ని స్టాక్లోకి పుష్ చేస్తే ఎంత ఉంటుంది, 1 7 స్టాక్లో ఉంటుంది. ఆఫ్టర్ దట్ మల్టిప్లికేషన్, సో మల్టిప్లికేషన్ వచ్చింది అంటే ఇంటూ వచ్చింది. సో ఎప్పుడైతే ఇంటూ వచ్చిందో ఆపరేటర్ కాబట్టి ఈ టాప్ 2 ఎలిమెంట్స్ మనం పాప్ చేస్తాం. అంటే పాప్ చేస్తే ఫస్ట్ పాప్ చేసింది ఆపరెంట్ 2లో ప్లేస్ చేయాలి, నెక్స్ట్ పాప్ చేసింది ఆపరెంట్ 1లో ప్లేస్ చేయాలి. సో కాబట్టి 1 × 7 అంటే ఎంత, 7. సో ఆఫ్టర్ దట్ ఏం అక్కరైంది, 2 అక్కరైంది. సో అంటే స్టాక్లో ఏముంది, 7 ఉంది. సో ఇప్పుడు అక్కరైన వాల్యూ ఎంత, 2. ఓకే, సో ఆపరెంట్ కాబట్టి ఈ 2 వాల్యూని ఎక్కడ ప్లేస్ చేసాము, స్టాక్లో ప్లేస్ చేసాము. సో ఆఫ్టర్ దట్ ఏం అక్కరైంది, ఎక్స్పోనెంట్. ఓకే, అంటే ఎక్స్పోనెన్షియల్ సింబల్. సో ఇప్పుడు స్టాక్లో ఏమేమి ఉన్నాయి, 7 2. సో ఈ 2ని ఏం చేస్తాం, 2గా కన్సిడర్ చేస్తాం. సో 7ని ఆపరెంట్ 1గా కన్సిడర్ చేస్తాం. సో కాబట్టి 7² అంటే దట్ మీన్స్ 49. ఓకే, ఇప్పుడు ఈ 49ని మనం స్టాక్లోకి పుష్ చేస్తాం. సో ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏమొచ్చింది, ఏం అక్కరైంది, 3. సో 3 అనే సింబల్ అక్కరైంది అంటే ఆపరెంట్. సో ఆపరెంట్ కాబట్టి డైరెక్ట్లీ పుష్ ఇంటు ద స్టాక్. సో ఇప్పుడు 49 3 అనేది స్టాక్లో ఉంది. ఓకే, సో అగైన్ లాస్ట్ ఏ సింబల్ ఉంది, ప్లస్. సో ఈ ప్లస్ అనేది ఆపరేటర్ కాబట్టి సో 49 ఫస్ట్ 3ని పాప్ చేస్తాం, పాప్ చేసి ఆపరెంట్ 2లో ప్లేస్ చేస్తాం. సో నెక్స్ట్ 49ని పాప్ చేస్తాం, ఆపరెంట్ 1లో ప్లేస్ చేస్తాం. సో 49 + 3 ఎంత రిజల్ట్, 52. సో ఇప్పుడు ఈ 52ని ఎక్కడ ప్లేస్ చేస్తాం, స్టాక్లోకి పుష్ చేస్తాం. సో ఇన్ దిస్ వే వీ కెన్ ఎవాల్యుయేట్ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. అంటే ఇక్కడ రెండమ్మా. సో ఫస్ట్ ఏదైనా ఆపరెంట్ అక్కరైంది. సో ఆపరెంట్ అక్కరైతే ఆపరెంట్ని డైరెక్ట్గా స్టాక్లోకి పుష్ చేస్తాం. ఓకే, ఎన్ని ఆపరెంట్స్ అక్కరైతే అన్ని ఆపరెంట్స్ని సో స్టాక్లోకి పుష్ చేస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ఆపరేటర్ అక్కరైందో లాస్ట్ 2 ఆపరెంట్స్ ఉంటాయి కదా, అంటే ఎప్పుడైతే ఆపరేటర్ అక్కరైందో సో లాస్ట్ 2 ఎలిమెంట్స్ ఇన్ ద స్టాక్ వాటిని పాప్ చేస్తాం. ఆ పాప్ చేసినప్పుడు ఫస్ట్ పాప్ చేసింది ఆపరేటర్ 2గా కన్సిడర్ చేయాలి, తర్వాత పాప్ చేసింది ఆపరేటర్ 1గా కన్సిడర్ చేయాలి. ఓకే, సో అప్పుడు ఆ ఆపరేషన్ ఏదైతే ఉందో అంటే ఆపరేటర్ సింబల్ ఏదైతే వస్తుందో ఆ ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలి. పర్ఫామ్ చేసిన తర్వాత రిజల్టెంట్ వాల్యూ వస్తుంది కదా, సో ఆ రిజల్టెంట్ వాల్యూని స్టాక్లో పుష్ చేయాలి. సో దిస్ ఈజ్ ద వే. సో ఈ ప్రొసీజర్ని, ఈ స్టెప్స్ని సో మనం అప్ టు లాస్ట్, ఓకే, అంటే స్ట్రింగ్ ఎండ్ అయ్యేంత వరకు, సో దట్ మీన్స్ ఎక్స్ప్రెషన్ ఎండ్ అయ్యేంత వరకు సో కన్సిడర్ చేయాలి. సో ఇలా చేస్తే మనకి ఎవాల్యుయేషన్ ఆఫ్ పోస్ట్ ఫిక్స్ అంటే లాస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అప్లికేషన్ ఆఫ్ ద స్టాక్. సో ఫైనల్గా వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద స్టాక్? సో మనము ఇక్కడ చూసింది ఏంటి, స్టాక్ ఈజ్ యూజ్డ్ బై కంపైలర్స్ టు చెక్ ద బ్యాలెన్సింగ్ parentheses, బ్రాకెట్స్ అండ్ బ్రేసెస్. అంటే సో ఏదైనా ఒక అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్కి ఏదైనా బ్రేసెస్ మిస్ అయినా, ఏదైనా తప్పు ఉన్నా, ఓకే, సో పెరాన్సిస్ మిస్ అయినా అవి ట్రేస్ చేస్తుంది అనమాట స్టాక్. నెక్స్ట్ స్టాక్ ఈజ్ యూజ్డ్ టు ఎవాల్యుయేట్ ఏ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు మనం చేసిందే సో ఎవాల్యుయేషన్ ఆఫ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ స్టాక్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ద ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్. ఓకే, సో మనము లాస్ట్ క్లాస్లో చెప్పాం ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్. నెక్స్ట్ 4th అప్లికేషన్ రికర్షన్. సో మనము ప్రీవియస్ యూనిట్లో రికర్షన్ చెప్పాం. సో రికర్షన్ యూజింగ్ ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఆ రికర్షన్ కూడా స్టాక్ యూజ్ చేసి చేయొచ్చు. సేమ్ అప్పుడప్పుడు మనకి
ఈ టాపిక్లో రికర్షన్ కూడా అడుగుతుంటాడు. సో ప్రీవియస్గా ఫంక్షన్స్లో చెప్పాం కదా రికర్షన్ టాపిక్, అది ఇక్కడ యూజ్ అవుతుంది. నెక్స్ట్, డ్యూరింగ్ ఏ ఫంక్షన్ కాల్ రిటర్న్ అడ్రస్ అండ్ ఆర్గ్యుమెంట్ ఆర్ పుష్డ్ ఆన్ టు ద స్టాక్ అండ్ ద రిటర్న్ దే ఆర్ ప్రాపర్డ్ ఇట్. అంటే ఫంక్షన్ కాల్ అని ఉంటుందన్నమాట. సో ఆ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఈ స్టాక్ అనేది యూజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద సమ్ అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్స్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అండి. 3 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ 3 క్వశ్చన్స్లో ఏదైనా ఒకటి కంపల్సరీగా వస్తుంది. అంటే ఏంది, ఫండమెంటల్స్ ఆఫ్ స్టాక్ అంటే స్టాక్ ఆపరేషన్స్, దాని ప్రోగ్రాము. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో నెక్స్ట్ 4 క్వశ్చన్స్లో కంపల్సరీగా సో ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో అది. సో దీని మీద మీరు మోర్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి.